బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముంబై వ్యాప్తంగా వాతావరణ శాఖ ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 48 గంటల్లో సుమారుగా 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపుగా ఒక ఏడాది వర్షాకాలానికి గాను ఎంతైతే వర్షపాతం నమోదవుతూ ఉంటుందో ఇప్పటికే 70% వర్షపాతం ఆల్రెడీ నమోదైంది. అంటే ఒక ఏడాదిలో కురవాల్సినటువంటి వర్షపాతం 60% ఆల్రెడీ ఇప్పుడు కురిసేసింది. 60% మొత్తం అక్కడి వర్షపాతం నమోదైపోయింది. సో జూలై 6వ తేదీన సుమారుగా 60% నమోదైపోయింది. అధికారికంగా అనౌన్స్ చేసినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. సో మనం విజువల్స్లో చూస్తున్నాం ఎటువంటి వర్షపాతం వరదలు నమోదవుతున్నాయి అనేది. ముంబై వ్యాప్తంగా వాతావరణ శాఖ ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరుసగా 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయం అయిపోయాయి. రహదారులన్నీ కూడా చెరువుల మాదిరిగా మారిపోయాయి. వర్షం తాటికి ముంబై పుణె, ముంబై అహ్మదాబాద్, ముంబై కొంకన్ రహదారులు పూర్తిగా క్లోజ్ చేశారు. భారీ ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్ళు, కాలేజీలకి సెలవులు ప్రకటించారు. రైళ్లు, విమానాలు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. పలు విమానాలు ఆలస్యం, మరికొన్ని విమానాలు సర్వీసులు కూడా రద్దయిపోయాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ అండ్ విపత్తు నిర్వహణ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. సో విజువల్లో మనం చూస్తున్నాం ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మాదిరిగా, అంటే ఆల్మోస్ట్ ఒక మనిషి నిలబడితే అందనంత ఎత్తులో ఉంటుంది ఆ ప్లాట్ఫామ్. ఆ స్థాయిలో ఉండే హైట్లో సడన్గా ఈ వర్షంతో ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూడా రైల్వే ట్రాక్ అంతా నిండిపోయి ప్లాట్ఫామ్ పైకి నీళ్లు చేరుతూ ఉన్నాయి. ఏకంగా ఆ ట్రైన్ పడవలాగా మారిపోయింది. ఆ నీళ్ళలో నుంచే అలా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ట్రాక్ పై నుంచి అంతలా నీళ్ళు, సుమారుగా 6-7 అడుగుల నీళ్లు ఉన్నాయి. 6-7 అడుగుల నీళ్ళ ఎత్తులో నుంచి ఆ కింద ట్రాక్ పై నుంచి ఆ ట్రైన్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ దృశ్యాలు మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్లో భారీ వర్షాల నేపథ్యంలో ఫ్లైట్స్ రన్ ఆఫ్ పైకి వచ్చి టేక్ ఆఫ్ చేసుకోవడానికి కానీ లేదా ల్యాండింగ్ కోసం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రన్ ఆఫ్ మీద మొత్తం రన్వే పైన కంప్లీట్గా వాటర్ చేరుకొని ఉన్నాయి. సో ఒకసారి ఎయిర్పోర్ట్ విజువల్ కూడా మీకు చూపిస్తాను. ఇదా ఎయిర్పోర్ట్ విజువల్. రన్వే మీద కంప్లీట్గా వాటర్ ఏ రకంగా ఉంది, అక్కడ గాలులు కానీ వర్షం కానీ ఏ రకంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్కి ఇబ్బంది కలగజేస్తుందని చాలా విమానాలు ఆలస్యం అయిపోతే చాలా పదుల సంఖ్యలో విమానాలు మొత్తం కూడా రద్దయిపోయాయి. విజువల్స్ మనం చూడొచ్చు. ఓ విమానం ల్యాండింగ్ సమయంలో జనరల్గా జరిగే తంత ఇది, కానీ అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నట్టయితే భయంకరమైనటువంటి గాలులు, వర్షం చాలా భయంకరంగా కురుస్తూ ఉంది. సో ఇంకొక చోట ఇది మీరు చూడండి. ఆ వర్షం నీళ్ళకి ఆ చెట్టు వర్షంకి ఎలా ఊగుతూ కింద పడిపోయింది అనేది. ఆ చెట్టు కిందే అక్కడ పార్క్ చేసిన కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సో భయంకరమైనటువంటి గాలి, చాలా భయంకరమైనటువంటి గాలి, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. చెట్లన్నీ కూడా ఒకవైపుగా వంగిపోతూ ఉన్నాయి. చాలా పురాతనమైనటువంటి చెట్లే, చాలా ఏళ్ల నాటి చెట్లే నేల కొరుగుతూ ఉన్నాయి. రోడ్డు మీద పార్క్ చేసినటువంటి వాహనాల మీద పడుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. ఇది ఒక స్ట్రీట్. ఆ స్ట్రీట్లో నుంచి భయంకరంగా వస్తున్నటువంటి ఆ వరద నీరు మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లా 1 కాదు 2 కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ముంబైలో ఏడాది పాటుగా నమోదవలసినటువంటి వర్షపాతం కేవలం ఈ జూన్ జూలై నెలలోనే 60% నమోదైంది అని అంటే ఏ స్థాయిలో వర్షపాతం నమోదైందో అర్థం చేసుకోండి. సో విజువల్ చూస్తుంటే ఇంకొక కమ్యూనిటీల దగ్గర స్ట్రీట్ అది. ఆ స్ట్రీట్లో రోడ్డుపై పార్క్ చేసినటువంటి ఆ వాహనాలు చూడండి, చిన్నగా పైనకి. ఈ కార్ విజువల్ చూడండి. ఆ కారు, అక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ అవన్నీ పూర్తిగా నీలమట్టం అయిపోయాయి. కంప్లీట్గా నీటిలో మునిగిపోయాయి. సో అన్నీ కూడా ఒక ఖాళీ ప్రదేశాలు, రెడీ టు కన్స్ట్రక్షన్ లాంటి ఒక డిగింగ్ పార్ట్ అదంతా కూడా, కానీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. సో కంప్లీట్గా రోడ్లపైనే ఈ స్థాయిలో నీరు ఉంది. సిటీస్లో ముంబై లాంటి కొన్ని ప్రైమ్ ఏరియాస్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉందనంటే ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల రోడ్డు అంతా కూడా ధ్వంసం అయిపోయింది. పూణే, ముంబై అహ్మదాబాద్, ఇంకోవైపు ముంబై కొంకన్, ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ రహదారులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేశారు. జీరో అటువైపు కంప్లీట్గా ఒక వెహికల్ వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. అటువంటి మాదిరిగా సిచ్యువేషన్ మారింది. రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా కూడా ముంబై లోకల్ ట్రైన్ సర్వీస్ మొత్తాన్ని కూడా నిలిపివేశారు. ఇక మేజర్గా నీళ్లు ఆగినటువంటి ప్రాంతాలు సియోన్, కుర్లా, అంధేరి సబ్వే, కింగ్స్ సర్కిల్, హిన్మట, దాదర్, బాంద్రా, పోవాయ్ ఈ ప్రాంతాల్లో భయంకరంగా
ఆ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి చేరుకున్నాయి. చిన్న చిన్న నాళాల్లో నుంచి కూడా భయంకరంగా ఆ వాటర్ ఫ్లో కనబడుతోంది. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. సుమారుగా 18 విమానాలు క్యాన్సిల్ అయితే 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయంట. 200 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉంటే 18 విమానాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక ప్రైవేట్ ఆఫీసెస్ను కూడా క్లోజ్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మినిమల్ అంటే రెడ్యూసింగ్ వర్కింగ్ అవర్స్ తగ్గిస్తూ కొంత ట్రావెల్ని దూరం ప్రాంతాల వారికి అక్కడి నుంచి రావడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారు కొంత ఫీజిబిలిటీ కూడా ఇచ్చారు. ఇక రెడ్ అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. రెడ్ అలర్ట్స్ ఇంకా అక్కడ భయంకరంగా ఉన్నాయంటే ఇంకా వర్షపాతం నమోదే అవకాశం కూడా ఉంది. ఈ రోజు కూడా భయంకరమైనటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి వీడియో చూద్దాం. क्या बेचारा गाड़ी चलाएगा। బట్ ఇదే సిచ్యువేషన్ ముంబైలో భయంకరమైన వర్షాలు. ఇప్పుడు ముంబైయే కాదు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఈరోజు భయంకరమైన వర్షాలు ఉంటాయని చెప్పి అటు కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో కూడా భయంకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రలో కూడా భయంకరంగా ఇంకా వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. లాస్ట్ 48 అవర్స్గా 48 గంటల్లో 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో అక్కడ ముంబై నగరాన్ని వర్షం చుట్టుముట్టిందనేది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వరద నీరు కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో నీళ్ళు అలాగే నిలిచిపోయి భయంకరంగా సిచ్యువేషన్ కనబడుతుంది. మీరు చూస్తున్నారు ట్రైన్లో విజువల్స్ ఎలా ఉన్నాయి, రైల్వే ట్రాక్ పైన ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ ఏంటి, సిటీ సెంటర్లో మధ్యనటువంటి సియాన్, బందర్ ఈ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది చాలా క్లియర్గా మీకు విజువల్లో చూపిస్తున్నాను. ఇది ఒకటే కాదు, ఇంకా భయంకరంగా సిచ్యువేషన్ మారే అవకాశం కూడా ఉంది. సో వర్షాల యొక్క తీవ్రత మరింతగా పెరగొచ్చు అని చెప్తున్నారు. కింగ్ సర్కిల్లో, అంధేరి సబ్వేలో, బాంద్రాలో, పవాయ్, దాదర్, కుర్లా, సియాన్ ఈ ప్రాంతాల్లో చాలా భయంకరంగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కేవలం ఒక బాంద్రా ప్రాంతంలో, తర్వాత అంధేరి సబ్వేలో